మానవులకు నిత్యమైన పరదైసు ఇదేలా ఉంటుంది. అప్పుడు నిత్యమైన పరదైసు మనం ఇక్కడ ఉండాలి అని సంతోషంగా ఆయన కళ్ళ ముందు ఈ గార్డెన్లో ఏదైనా వనంలో మనం బ్రతకాలని దేవుడు ఒక పెద్ద ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళికలో మొట్టమొదట మన ఆది తల్లిదండ్రులను పుట్టించాడు. అయితే ఆ ఫ్రూట్స్ తింటే ఎంతకాలం బ్రతుకుతారు? చావు రాదు, యవ్వనం పోదు. చావు రాదు, యవ్వనం పోదు. అంత మంచి జీవితం ఏదైనా మన జీవితం. మనిషిని తప్పుదారి పట్టించాడు సాతాను. మీరు ఇలా ఉంటే ఎలారా, నా మనుషులు ఎలాగవుతారు? మీరు ఇలా ఉంటే నా మనుషులు ఎలాగవుతారు? నా సంతానంగా మిమ్మల్ని ఎలా నేను మార్చుకోవాలి? దేవునితో ఛాలెంజ్ చేసి సవాలుకు నిలబడింది. ఒకసారి ఆ తోట చెట్లలో వాళ్ళు తినకూడదు, ఒకసారి ఒకటి వేయి. దేవుడు పుట్టిన ఆలోచన కాదండి. చెడు అనేది పుట్టిందంటే అది సాతాను వలన పుట్టిందే. ఎందుకంటే సాతాను వాడు వస్తాడు, ప్రతిదానికి ఎంటర్ అయిపోతాడు. ఎందుకంటే మరి దేవుని దగ్గర మరి ఒక మహాసభ జరుగుతూ ఉంటుంది. దేవదూతలు సమకూడడం, ఆయన దగ్గరికి వచ్చి మీటింగ్లో ఫాలో అవ్వడం. కోట్ల మంది కదండి దేవదూతలు, వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు కూర్చుంటే ఆయన ఈ మానవాళి గురించి ఆలోచిస్తుంటాడు.